సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల తీరుపై అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఆషామాషిగా మీరు ఐఏఎస్ అధికారులు కాలేరు, ప్రజలకు సేవ చేసినప్పుడే మీ ఉద్యోగానికి సార్థకత ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఏసీ రూముల్లో కూర్చుంటే ప్రజల సమస్యలు అర్థం కావని కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరం ఉందని ఆదేశించారు సీఎం. ముఖ్యంగా విద్యా వ్యవస్థపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఇందుకోసం కలెక్టర్లు స్వయంగా వారానికి ఒకసారి స్కూల్స్ లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో అత్యాధునిక వసతులతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు సీఎం. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత ఘాటుగా స్పందించారు. అక్రమాలను అరికట్టడంలో విఫలమైతే కలెక్టర్స్ ను, ఎస్పీలను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యాన్ని వెనక్కి రాబట్టాలని, బోగస్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు కలెక్టర్స్ సదస్సు ముగిసినట్టుగా తెలుస్తోంది అండ్ ఇటు సీఎం సైతం కాస్త సీరియస్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? కలెక్టర్స్ కు ఎటువంటి దిశానిర్దేశాలు చేశారు సీఎం? సిట్యుయేషన్ ఏంటి వాసు? ప్రజాపాలన ప్రగతి నివేదిక సంబంధించినటువంటి ప్రణాళికకు సంబంధించినటువంటి కీలక కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఉద్యోగం అనేది ఆషామాషిగా రాదు. ఆ ఉద్యోగాన్ని ప్రజల కోసం సద్వినియోగం చేసుకున్నప్పుడే దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కలెక్టర్లు పరిశీలన చేయాలి. వారం రోజులో 10 రోజులు అంటే నెలలో 10 రోజులు కనీసం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలన చేయాలి అన్న ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ల పనితీరుకు సంబంధించి ఏడాదికోసారి యాన్యువల్ రిపోర్ట్ ప్రోగ్రెస్ ఆధారంగా చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా మీరు మంచిగా పనిచేస్తే మీకు అభినందనలు ఉంటాయి, తప్పు చేస్తే ఖచ్చితంగా కూడా యాక్షన్ ఉంటుంది అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు జరిగేటువంటి ఏదైతే యాక్షన్ ప్లాన్ సంబంధించి 99 రోజుల యాక్షన్ ప్లాన్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి, దాంట్లో ప్రజాప్రతినిధులని భాగస్వాములు చేయాలి అంటూ కూడా కలెక్టర్లకు ఒక దిశానిర్దేశం చేశారు. గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం పెట్టుబడి పెడతా ఉందో, ఏదైతే ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉందో, ఏదైతే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటన్నిటిని కూడా గ్రామ సభల నివేదికలో కూడా ఉంచాలి. ఆ ఖర్చుతో పాటు లబ్ధిదారుల చిట్టి మొత్తం చాట్ అంతా కూడా ఉంచాలి అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక 26,000 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. దీనికి సంబంధించి ఒక నెలకొకసారి జిల్లా కలెక్టర్ ఆ పాఠశాలలో భోజనం చేయాలి. అయితే ఆ మధ్యాహ్న భోజన పథకం అమలు నేపథ్యంలో కూడా ప్రతి పాఠశాలకు ఒక మానిటరింగ్ చేసే అధికారి ఉండాలి. ఆ అధికారి ప్రతిరోజు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలి అన్నటువంటి కండిషన్ కూడా ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది. ఇక ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎస్పీలు, కలెక్టర్లు సమర్థవంతంగా వాటిని అరికట్టలేకపోతే ఖచ్చితంగా కూడా స్పాట్లోనే వాళ్ళని సస్పెండ్ చేస్తానంటూ కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే బోగస్ కంపెనీస్, ఎవరైతే ఏజెన్సీలుగా ఏర్పడి ప్రైవేట్ కంపెనీల పేరుతో, కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో బోగస్ ఉద్యోగాలు సృష్టించి నిరుద్యోగ యువతను మోసం చేసేటువంటి వాళ్ళని అరికట్టాలి అనే అంశంపైన కూడా పలు కీలక ఆదేశాలు చేశారు. అయితే మొత్తం మీద ప్రజాపాలన సంబంధించి వచ్చే 2 నెలలతో పాటు 99 రోజుల ప్రగతి ఏదైతే ప్రస్తుతం పెట్టుకున్నటువంటి ఈ యొక్క టార్గెట్ సంబంధించినటువంటి ఛేదించే విధంగా అధికారులు పనిచేయాలి. నాయకులతో పాటు కలెక్టర్లు కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయాలి. వచ్చే జూన్లో మళ్ళీ తిరిగి జూన్కు సంబంధించి ఏదైతే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ముగుస్తుందో జూన్ 12 తర్వాత మళ్ళీ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తానని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వాళ్ళ యాన్యువల్ రిపోర్టును కూడా ఆ ప్రోగ్రెస్ను పరిశీలిస్తాం, అవసరమైతే కలెక్టర్లపైన, ఎస్సీలపైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమ పథకాల అమలుతో పాటు ఎవరైతే అర్హుడైనటువంటి ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు స్ట్రిక్ట్లీగా అమలయ్యే విధంగా, అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇటు తెలంగాణ సచివాలయంలో జరిగిన కలెక్టర్ సదస్సు ముగిసింది. ప్రతి నెలలో ఒకసారి ఖచ్చితంగా కూడా ఇటు పిల్లలతో కలిసి కలెక్టర్లు భోజనం చేయాల్సిందిగా ఇటు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలానే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను సైతం సీఎం ఇటు కలెక్టర్స్ కు సూచించారు.